తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. మంత్రి దామోదర రాజనరసింహతో జూడాల చర్చలు ఫలించాయి. స్టైఫండ్ 15% పెంచడంతో సమ్మెపై వెనక్కి తగ్గారు. రేపు తలపెట్టిన సమ్మె విరమించినట్లు ప్రకటించారు. అంతకుముందు తెలంగాణ మెడికోలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనంపై 15% పెంచుతూ జీవో జారీ చేసింది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్ అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ జీవో ఆధారంగా ఇంటర్న్షిప్కు నెలకు 29,792 రూపాయలు స్టైఫండ్ అందనుంది. పీజీ డాక్టర్లకు మొదటి సంవత్సరం 67,032 రూపాయలు, రెండో ఏడాది 70,757 రూపాయలతో పాటు ఫైనల్ ఇయర్కు గాను 74,732 రూపాయల గౌరవ వేతనం ఇవ్వనుంది సర్కార్. మరోవైపు సూపర్ స్పెషాలిటీ మెడికల్ విద్యార్థులకు గాను ఫస్ట్ ఇయర్ 1,06,461 రూపాయలు, సెకండ్ ఇయర్ 1,11,785 రూపాయలు, ఫైనల్ ఇయర్కి 1,17,103 రూపాయలు స్టైఫండ్ ఇవ్వనున్నారు. అలాగే సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని 92,575 రూపాయల నుంచి 1,06,461 రూపాయలకి పెంచారు. రైట్, తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె అయితే విరమించినట్లుగా తెలుస్తోంది. రేపు తలపెట్టారు యాక్చువల్లీ. సో అది దానిని విరమిస్తున్నట్లుగా జూడాలు తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, సో జూడాలు సమ్మె విరమించడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి చొరవ ఫలించిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఏదైతే మెడికో విద్యార్థులు జూనియర్ మెడికల్ జూడాలు ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. తమ స్టైఫండ్ పెంచాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన రేపటి నుండి వాళ్ళు సమ్మెకు వెళ్తామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్కు భారీగా స్టైఫండ్ పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ఏదైతే స్టైఫండ్ ఉంటుందో ఆ స్టైఫండ్ పైన 15% పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల కూడా ఈ గౌరవ వేతనాన్ని అంటే స్టైఫండ్ ను సర్కార్ పెంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందుకు సంబంధించినటువంటి జీవోను కూడా విడుదల చేయడం. ఈ పెంపుతో ఇంటర్నల్ కు నెలకు 29,792 రూపాయలు వరానున్నది. అదేవిధంగా పీజీ చేసే ఫస్ట్ ఇయర్ లోనే 67,032 రూపాయలు, అదేవిధంగా సెకండ్ ఇయర్ లో 70,757 రూపాయలు, ఫైనల్ ఇయర్ లో 74,782 రూపాయల చొప్పున ఈ స్టైఫండ్ అనేది అందించనుంది. అయితే వీరితో పాటు సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ లో 1,06,461 రూపాయలు, అదేవిధంగా సెకండ్ ఇయర్ లో 1,11,785 రూపాయలు, థర్డ్ ఇయర్ లో 1,17,103 రూపాయల చొప్పున ఈ స్టైఫండ్ అనేది అందించనున్నది. వీరందరితో పాటు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కూడా ఇచ్చేటువంటి గౌరవ వేతనాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారికి 92,575 నుంచి 1,06,461 రూపాయలు పెంచుతూ కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. దీంతో రేపటి నుండి తలపెట్టినటువంటి సమ్మెను కూడా వాయిదా వేస్తంటూ ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లందరూ కూడా ఈ శుభవార్త అందడంతో వారు కూడా తాము రేపటి నుండి తలపెట్టినటువంటి ఏదైతే సమ్మె అనుకున్నారో దాన్ని కూడా వాళ్ళు వాయిదా వేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గతంలో నుండి కూడా అంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పుడు కూడా తెలంగాణ లో ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లను ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పోస్టుల రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఓకే అజయ్.